నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జగన్ ఒక ధన పిశాచి కాదు ఒక ఆర్థిక ఉగ్రవాది. అది కాదు, వాడొక ధన పిశాచి కన్నా అధ్వానము. ఇది ఒక టీడీపీ అధికార ప్రతినిధి అయిన పట్టాభి ఏబిఎన్ ఛానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన మాటలు. ఒక మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు అని మాట్లాడుతున్న ఆ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ అయిన వెంకటకృష్ణ గారు అడ్డుకునే ప్రయత్నము ఏ కోసాన చేయలేదు. గతంలో వైసీపీ నేతలు కొందరు టీడీపీ నేతను ఇలానే వాడు వీడు అంటే దూషణలకు దిగిన విషయాన్ని మరి సదరు వెంకటకృష్ణ గారు మర్చిపోయారో ఏంటో అర్థం కావట్లేదు. జగన్ కూడా ఏ రోజు వారిని ఇలా మాట్లాడటం తప్పు అని వాదించలేదు. ఎన్నికల్లో వైసీపీ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది అన్న విషయం తెలిసిందే కదా. ప్రజలు ఇలాంటి భాషను ఏవగించుకుంటారని, ఆ భాషను ప్రోత్సహించే పార్టీలను తిరస్కరిస్తారని, గుణపాఠం చెప్తారని వైసీపీలో ఆ రియలైజేషన్ అయితే వచ్చింది. కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎక్కడ మాట జారకుండా ఆయన చూసుకుంటున్న అడపాదడపా దొర్లుతూనే ఉన్నాయి. దురుసుగా మాట్లాడే కొడాలి కావచ్చు, రోజా కావచ్చు, జోగి వంటి నేతలు ప్రస్తుతం ఆ భాషకు దూరంగా ఉంటున్నారు. ఒకవైపు అంటే కేసుల దృష్ట్యా కావచ్చు, లేదా ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకత వల్ల కావచ్చు, ప్రస్తుతం వైసీపీ ఆ దురుసు భాషను వాడకుండా ప్రధానంగా అంటే టాపిక్ వైజ్గా ముందుకెళ్ళి అయితే ప్రయత్నం చేస్తోంది. అంబటి చంద్రబాబుపై అటు అనుచిత వ్యాఖ్యలు చేసినా అందుకు ఆయన వెంటనే తప్పైంది అని క్షమాపణలు చెప్పారు. ఆ చేసిన వ్యాఖ్యలకు ఏ రేంజ్ మూల్యం జరిగింది, ఏ రేంజ్ రచ్చ జరిగింది అనేది మనం చూసాం. అటు ఆయన ఇంటిది క్షమాపణ చెప్పిన తర్వాత కూడా దాడి జరిగిన సంగతి, ఆ సానుభూతి అనేది మనం చూసాము. అలాగే ప్రజలకు మంచి అంటే ప్రజలు మీకు మంచి చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. కానీ అధికారంలో ఉన్న పార్టీలు ఆ అధినేతలు ఆ అధికారాన్ని బూతులు తిట్టేందుకు, ఎదుటి పార్టీలను దూషించేందుకు మాత్రమే దీన్ని ఒక వెసులుబాటుగా వాళ్ళకు వచ్చిన హక్కుగా చూస్తున్నారు. అప్పుడు వైసీపీ, ఇప్పుడు కూటమి పార్టీ నేతలు అధికారంతో తమ అహంకారాన్ని ప్రదర్శించుకునేందుకు ఎవరికి వారు ఒక అవకాశంగా చూస్తున్నారు తప్పితే ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ వాదనలు ఎలా వినిపిస్తున్నారు అన్నది మాత్రం ఇక్కడ చూడట్లేదు. ఎందుకంటే 11 సీట్లలో కూర్చోబెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక జగన్ పైన టీడీపీ తరచుగా ఆర్థిక ఉగ్రవాది అని, రాక్షసుడని, పిశాచి అని, సైకో అని ఇలాంటి పదాలతో డీహ్యూమనైజ్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. అంటే జగన్ అసలు ఒక మనిషి కాదా, రాక్షసుడు అని ప్రజల్లో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ప్రత్యర్థిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే లక్ష్యమా? అంటే ఆ వ్యక్తిగతంగా టార్గెట్ చేయకపోతే మీ మనుగడ అనేది అసలు సాధ్యం కాదా? రాక్షసుడిగా చిత్రీకరించడం వల్ల ఏం ఒరుగుతుంది? అసలు దానివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి? అంటే ఈ సంప్రదాయాన్ని అసలు ఎవరు మొదలు పెట్టారు? మరి మీరే కదా అన్న ప్రశ్న అయితే ఇక్కడ రేజ్ అవుతుంది కదా. ఆయన ఒక అంటే పార్టీ ఆయన చేతిలో ఉంటే మన మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఆయన ఒక నేరం చేశాడని, ఆయన తప్పు చేశాడని, ఆయన చేతిలో పార్టీ ఉంటే అసలు పార్టీ ముందుకెళ్ళదనేసి అంటూ ఈ సంప్రదాయానికి తెర తీసిందే టీడీపీ కదా. జగన్ ఆర్థిక ఉగ్రవాది, ధన పిశాచి అయితే 2 ఎకరాల నుండి 1000 కోట్లు సంపాదించిన బాబు ఏమవుతారు? మరి ఈ ప్రశ్న మీ ముందుంచితే ఏం సమాధానం చెప్తారు? అసలు ఒక్క మీడియా ఛానల్, వ్యవస్థీకృతంగా లేని సోషల్ మీడియా కార్యకర్తలు నమ్ముకున్న జగన్ సంపన్నుడైతే మరి మీరు 10 ఛానళ్ళు, 100 యూట్యూబ్ ఛానళ్ళు, వేలాది పేజీలు, వేలాది సోషల్ మీడియా కార్యకర్తలను నియమించుకొని ప్రతిరోజు జగన్ టార్గెట్గా మీరు చేస్తున్న దాడి, ఆ దాడి చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న తీరు మరి బాబుని ఇంకెంత సంపన్నుడని చెప్పాలి? ఈ డబ్బంతా ఎక్కడిది అని ప్రశ్నిస్తే సమాధానం ఉంటుందా మీ దగ్గర? ఎవరి డబ్బు ఇక్కడ ఎవరిని డబ్బు పిశాచం చేస్తుంది అనే ప్రశ్నలు టీడీపీకి కూడా వర్తిస్తాయి కదా. ఈ క్వశ్చన్ మీకు కూడా ఎదురవుతుంది కదా. ఇప్పటికే అధికారం ఉంది అని పట్టాభి ఎన్ని మాట్లాడినా వ్యవస్థలు ఏమి చేయకపోవచ్చు. రేపటి రోజున అధికారం మారితే ఇలాంటి చిన్నపాటి అధికార ప్రతినిధుల పరిస్థితి, వారిని నమ్ముకున్న వారి కుటుంబాల పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్ రైజ్ అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక ఏ రేంజ్లో జరిగిందో చూశారు కదా. ఇప్పుడు కూడా కొన్ని ఉదంతాలు కనిపిస్తూనే ఉన్నాయి కదా. మొదటగా పార్టీలు తెలుసుకోవాల్సింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తించాల్సింది ఇలాంటి అంటే మనం వాడే భాషను, ప్రజలు ఆ ద్వంద్వార్థాలను అసలు మా కొద్రా బాబు అంటూ
తిరస్కరించేస్తున్నారు. మీరు ప్రజాప్రతినిధులు, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి. మీరే ఆ భాష మాట్లాడితే కొడాలి నాని విషయంలో ఏం జరిగింది, మా పిల్లలు ఏం నేర్చుకోవాలనే కదా క్వశ్చన్ చేసేసి అక్కడ ఓటమన్న తెలియని నేతను ఓడించేసి ఎక్కడ కూర్చోబెట్టారు. సమయం వచ్చినప్పుడల్లా మీ అహంకారాన్ని ప్రదర్శిస్తూ అవతల వాళ్ళని తిట్టడానికి ఈ పదాలే వాడాలని ఏమన్నా మీరు కొలమానంగా పెట్టుకుంటే తగిన సమయంలో పార్టీకి బుద్ధి చెప్తారు. ప్రజలు కోరుకుంటున్నది ఒక పార్టీని, ఆ పార్టీల అధినేతలను రాక్షసులుగా చిత్రీకరించడం కాదు. అధికారంలో ఉన్న తాము ప్రజలకు ఏం చేస్తున్నారనేది మాత్రమే ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళని మేము ఇష్టపడి ఎంచుకున్నాము, వీళ్ళేదో మాకు చేస్తారు అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అది మాత్రమే వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రతిపక్షంపై విమర్శలు చేయడానికి మీకేదో అర్హత అంటే ఓటేసి అక్కడ కూర్చోబెట్టారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. విషయం ఆధారంగా అంటే ఒక బేస్ చేసుకొని మాట్లాడితే ప్రజలు ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. మీరు చేస్తున్న మంచిని వాళ్ళు చూడట్లేదు, మీరు గతంలో ఇచ్చేసారు, మేము ఇచ్చేసాము, ఇది మీకు కనిపించట్లేదు అని క్వశ్చన్ చేయండి, ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని వెల్కమ్ చేస్తారు. మీరు చాలా లైన్ మీద మాట్లాడుతున్న అవతల వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారనుకోండి, మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రజలే మీ తరపున వకాల్తా తీసుకొని మాట్లాడతారు. ఒక్కసారి 2014 నుండి 2019 వరకు జగన్ను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది టీడీపీ. కానీ ప్రజలు ఆ ప్రచారాన్ని విశ్వసించారా? ఏ రేంజ్లో 2019లో ఆయన పీఠం మీద కూర్చోబెట్టారన్నది మీకు తెలీదా? వైసీపీ సైతం ఏ రేంజ్లో అంటే మీరు చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టింది అనేది చూడలేదా? కించపరచడం ద్వారానే రాజకీయ లబ్ధి పొందవచ్చని, అటు ఆ రాజకీయ అపరిపక్వతను ప్రదర్శించడము అనేది ఎంత వినాశన కాలము అనేది ఆల్రెడీ 2019-24 తర్వాత 24లో వైఎస్ఆర్సీపీకి జరిగింది చూశారు కదా. అంత భారీ మూల్యం చెల్లించుకుంది. 11 అంటే 11 సీట్లతో అక్కడ కూర్చుంది. ప్రస్తుతం జనసేన టీడీపీలు గత అనుభవాల నుండి ఏం నేర్చుకున్నారు? అసలు ఏమైనా నేర్చుకున్నట్టుగా కనిపిస్తుందా? పట్టాభి లాంటి వ్యక్తి ఇంతకు దిగజారి వ్యాఖ్యలు చేయడము, అందులోనూ ఒక ప్రతిపక్ష ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు, వైసీపీకి ఆయన వెనుదన్నుగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు? అంటే ప్రజలు ఏమన్నా నడుస్తుందిలే పట్టించుకోరు అనేసి అంటూ ఏమన్నా అదిలో ఉన్నారా? అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుంది, చెల్తా అనుకుంటున్నారా? ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సిందే. కానీ ఆ ప్రశ్నలకు బూతులే సమాధానం అయితే మాత్రము రేపటి రోజు ఆ రిజల్ట్ ఏ రకంగా ఉంటుందో మీరు ఊహించలేరు. అందుకని ఇందాక పట్టాభి లాంటి వాళ్ళే ఈ భాష ద్వారా టీడీపీ శ్రేణులను, అంటే మీ సోషల్ మీడియా కార్యకర్తలను లేకపోతే మీ అధినేతను రంజింపజేయడానికో, లేదు అరే పట్టాభి ఇట్లా మాట్లాడుతున్నాడు కాబట్టి మనల్ని గుర్తిస్తారు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. సోషల్ మీడియా అనేది ప్రస్తుతం విస్తృతంగా ఉంది. అది మీ పార్టీ తరపున ఎలా ఉందో అవతల పార్టీ తరపు నుంచి కూడా అలానే ఉంది. దాంతోపాటు ప్రతి సామాన్యుడి చేతిలో ఫోన్ ఉంది. నచ్చకపోతే చెడామడ తిట్టి పాడేస్తున్నాడు మీకంటే ఎక్కువగా. ఏమయ్యా మీకు ఏం అధికారం ఇచ్చాం, ఎక్కడ కూర్చోబెట్టాము, అరే మా సమస్యలు ఎన్నో ఉన్నాయి, రోడ్లు రావట్లా, నీళ్లు రావట్లా, మమ్మల్ని పట్టించుకోవట్లా, మా పిల్లల స్కూళ్ళకి సంబంధించి ఎవరు మాట్లాడట్లా, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే పని అవ్వట్లా, దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, ఆయన గురించి పొద్దస్తమానం ఓడించి కూర్చోబెట్టారయ్యా, వదిలేసేయండి, నిందించండి. ఎప్పుడు మీరు మంచి చేస్తూ ఉంటే ఆయన దానికి అడ్డుపడుతున్నాడా? నిరభ్యంతరంగా నిందించండి. అయ్యా బాబు మేము 2 కోట్లు తీసుకొచ్చాము, ఇగో బేస్ ఇక్కడ స్టార్ట్ అయింది, దీన్ని ఇట్లా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము, దీని ఫలాలు ఇక్కడ దాకా వస్తాయనేసి ఒక అంటే చదువుకున్న వాళ్ళకు ఒక మెసేజ్ ఇవాళ రేపు. అంటే ఒకప్పుడు ఇల్లిటరేచర్ ఎలా ఉంది, ఇప్పుడు చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎలా ఉంది, ఎంత విఘ్నులుగా ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్క దానికి సంబంధించి ఇప్పుడు మీరు చేసిన దానికి వైఎస్ఆర్సీపీ నుంచి మరో అభిమాని ఇంకో వీడియో పెడతాడు, దాన్ని టార్గెట్ చేస్తూ ఇంకో వీడియో. సోషల్ మీడియా పొద్దున్న లేస్తే ఈ చెత్త తప్పితే ఏముంది అసలు? మీలాంటి సీనియర్ పొలిటీషియన్స్ కూడా ఇలా మాట్లాడడము, అలాగే లైవ్లో మాట్లాడుతుంటే ఒక సీనియర్ జర్నలిస్టు అయ్యా ఇది కరెక్ట్ కాదు, అవునన్నా కాదన్నా అతను ఎలా ఉన్నా ఒక మాజీ ముఖ్యమంత్రి, దానికి సంబంధించి ఎందుకంటే ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారు ఇక్కడ. ఎక్కడా ఇప్పటి వరకు జగన్ అవినీతి చేశాడని కావచ్చు, జగన్ ఇది తిన్నాడని కావచ్చు, అది తిన్నాడని కావచ్చు, ఇప్పటి వరకు నిరూపించలేకపోయారు. వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టారు. అంత తిన్నాడు ఏంటిది ఆయన డబ్బు పిశాచి అనుకున్నప్పుడు ప్రూవ్ చేయకపోయారు. ప్రూవ్ చేసి అప్పుడు కదా చెడు కూడా ఆడుకోండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని. కాబట్టి మాట్లాడే మాట, ప్రతి అక్షరము, భాష, హావభావాలు ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు మారకపోతే
దానికి సంబంధించి రేపు జరగబోయే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం సంబంధించి మారితే ఆ జరిగే పరిణామాలకు బలయ్యేది పట్టాభి లాంటి అధికార ప్రతినిధులు ఒక్కరే కాదు, పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ అనేది గుర్తెరగాలి. కాబట్టి మాట జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ప్రశంసలు వస్తాయి. అవతల వాళ్ళు మిమ్మల్ని విమర్శించే అవకాశం ఉండదు. ఆ విమర్శించే అవకాశాన్ని ఇచ్చి అంటే చర్చను పక్కదారి పట్టించేసి సమస్యల గురించి మాట్లాడొద్దు అంటూ మీరు ఇదేమన్నా టాక్టిక్స్ వాడుతున్నారా అని అంటే ఇలాంటివి తెర మీదకి వస్తే అక్కడ జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, దీని గురించి వచ్చి మాట్లాడరు. జగన్ తిడుతున్నారు కాబట్టి, జగన్ టార్గెట్ చేశారు కాబట్టి అటు నుంచి కూడా అవే విమర్శలు వస్తాయి అనుకుంటే ప్రజలు చీదరించుకుంటారు, చీత్కరిస్తారు. కాబట్టి కేవలం పట్టాభి అనే కాదు, ప్రజారాజ్యం అంటే పొలిటికల్ క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించి మాట్లాడే అధికార ప్రతినిధులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు నోరు జారారనుకోండి ఇంకొకసారి జారకుండా పద్ధతిగా మీరు ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తాను. విజయమ్మ గురించి, ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, పక్కన నాకు పేరు గుర్తుకు రావట్లేదు, ఒక్కసారి ఆయన ప్రెస్ మీట్ని చూడండి. అంటే జగన్ ఆస్తుల గురించి, షర్మిలమ్మకు సంబంధించిన ఆస్తుల గురించి ఎంత హుందాగా మాట్లాడాడు. ఒక్కొక్క మాట ఆనిముత్యం. నిజంగా విమర్శించారు, కానీ ఆలోచించే విధంగా విమర్శించారు. ఎందుకనంటే మీరు మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి, మాకు అమ్మతో సమానము కాబట్టి మా తల్లిని మేము కించపరచుకోలేం కదా, ఆవిడ మా చెల్లెని మేము ఎలా అనుకుంటాం, కానీ పద్ధతి కాదు కదా తల్లి అంటూ ఎంత హుందాగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆ నేతను చూసి నేర్చుకోవాల్సిందే నిజంగా. ఎందుకు అని అంటే ప్రజలు చూస్తున్నారు. ప్రతి ఒక్క మాటను, ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క చేష్టని మీరేం చేస్తున్నారు అనేది మీరు మభ్యపెట్టిన గూగుల్ తల్లి ఓపెన్ చేస్తే మళ్ళీ గతంలో మీరన్న మాటలే మీకు గుర్తు చేస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టండి. విపక్షానికి తగిన రీతిలో సమాధానం చెప్పండి. మిమ్మల్ని మెచ్చుకునేలాగా మీ పాలన, మీ మాట ఉండేలాగా చూసుకోండి. ఈ అంశానికి సంబంధించి మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.